ఒకే రక్తం ఒకే మనుషులు. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. గిరిజ కాలేజీ నుంచి వస్తుంది, బస్సు దిగిందని చెప్పుకున్నాం కదా. మధ్యలో సుందరం ఫాలో అవుతున్నాడు. ఒక్కసారిగా సుందరాన్ని చూడంగానే గిరిజకెందుకో చిరాకేసింది. వెనకాల కాలేజీ స్టూడెంట్స్ వస్తున్నారు, కొంతమంది వస్తున్నారు. ఈ సుందరమేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు గిరిజకి. ఇంట్లో ఎంతో చనువుగా ఉండే బావ బయట ఇలా మాట్లాడడం నచ్చట్లేదు. రోడ్డు మీద ఏమిటి బావ, దూరంగా వెళ్ళిపో అంది కంగారుగా. రోడ్డు అయితే తప్పేమిటి, నేనేమన్నా పరాయి వాడినా అన్నాడు సుందరం మొండిగా. సుందరం కూడా స్టూడెంటే, బిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నాటకాల మీద వ్యామోహం వల్ల చదువు ఆలస్యమైంది. చురుగ్గా అందంగా బాగానే ఉంటాడు చూడటానికి. కానీ కాలేజీ స్టూడెంట్స్ వెనకాల వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? గిరిజకు బిక్క చచ్చిపోయింది. పరాయి వాళ్ళం కాదులే, ఆయన ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు బావా అంది తొందరగా నడుస్తూ. ఇంట్లో మాట్లాడడానికి అసలు నువ్వు ఛాన్స్ ఇవ్వట్లేదుగా బేబీ అన్నాడు. ఆమె ఒకసారి తల అటు ఇటు తిప్పి చూసింది. వెనక వస్తున్న కాలేజీ కుర్రాడు తప్పితే ఇంకెవ్వరూ కనిపించలేదు. సరే, ఏం మాట్లాడతావో తొందరగా చెప్పు బావా అంది. నా మీద కోపం పోయిందా లేదా చెప్పు అన్నాడు. ఇదేనా నువ్వు మాట్లాడేది? ఇంకా ఉందిలే చెప్పనా? పోయిందిలే అన్నది ప్రాణ విసిగిపోయి. వెనక నుంచి నవ్వులు అల్లరి మాటలు వినిపిస్తున్నాయి. నీకేం, నువ్వు బాగానే ఉంటావు. వెనక నుంచి చూసావా వాళ్ళ గోల, రేపటి నుంచి నాట పట్టిస్తారంది. ఏడిశారన్నాడు నిర్లక్ష్యంగా. చూడు, ఈసారి నేను మామూలుగా రాలేదు, ఓ కొత్త మార్పుతో వచ్చాను బేబీ అన్నాడు. అబ్బో, ఏమిటో మార్పు అంది గిరిజ. మరదల పిల్లని పెళ్ళాంగా మార్చేయదలుచుకున్నాను మేడం అన్నాడు. ఆశే అంది చప్పున గిరిజ. నీ మొగుడుగా ఉండటానికి నేను తగనా అన్నాడు సుందరం. తగవు, నువ్వు మామూలు కుర్రాళ్ళలా ఉంటావు. నీకేం ఒడ్డు పొడుగు, పెద్ద పర్సనాలిటీ, మీసాలు ఇవేం లేవుగా. నువ్వు నా కళ్ళకు అసలు పెళ్లి కొడుకులా కనిపించటం లేదు బావా అంది. మరి ఎలా కనిపిస్తున్నాను? ఉట్టి బావలాగా కనిపిస్తున్నావు. హాస్యం కాదు బేబీ, నేను సీరియస్గా అడుగుతున్నాను. మన ఇద్దరికీ పెళ్ళి జరగబోతుంది తెలుసా అన్నాడు. నేను సీరియస్గానే చెప్తున్నాను, మన ఇద్దరికీ పెళ్ళి జరగదంది గిరిజ. ఎందుకు? అంతకంటే ఇంకా దగ్గరగా ఏదో ఇదిగా ఉన్నావు. అంత దగ్గరగా ఉన్నవాడిని మొగుళ్ళలాగా నేను చూడలేను బావా అంది. లోపల నుంచి ఏదో ప్రేరణ లాంటిది వచ్చి అనేసింది, కానీ ఆ మాటలకు అర్థం గిరిజకు సరిగా తెలియదు. నువ్వు భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నావు బేబీ, పెద్దదానివైపోయావన్నాడు సుందరం కోపంగా. ఇంతలో ఇల్లు దగ్గర కావటం వల్ల సుందరం పక్క సందులోకి తిరిగి గబగబా వెళ్ళిపోయాడు. గిరిజ ఆలోచించుకుంటూ మెల్లగా నడుస్తుంది. ఇద్దరూ నవ్వుతున్నట్టు కులాసాగానే మాట్లాడుకుంటున్నారు. గంభీరం ఏమీ లేదు, అయినా అర్థం కానిది, అసంపూర్తిగా మిగిలిపోయింది, గుప్తంగా ఉండిపోయింది, ఏదో ఉన్నట్టుగా ఉంది. వెనక నుంచి కాలేజీ కుర్రాళ్ళు నవ్వుతూ ఆమె పక్క నుంచి దాటుకుంటూ వెళ్ళిపోయారు. అబ్బో, స్ట్రీట్ అఫైర్స్ చాలా ఉన్నాయే అంటూ చెవిలో గుసగుసగా అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. గిరిజకు చాలా అవమానం అనిపించింది. వద్దని చెప్తుంటే ఈ బావ వినకుండా నా వెనకాలే వచ్చాడు. రేపటి నుంచి ఈ కాలేజీ స్టూడెంట్ ఏం ఆట పట్టిస్తారో ఏమో అనుకుంది. అంతలో ఒకడిని పిలిచింది దగ్గరికి. ఒరే ఇట్రా అంది. వాడు కొంచెం బెదిరినా దర్పం నటిస్తూ వచ్చాడు ఆ కాలేజీ కుర్రాడు. అతను ఎవరో తెలుసా? నాకు కాబోయే మొగుడు అని విసురుగా నడిచి ముందుకెళ్ళిపోయింది. తనకి సుందరం బావుకి జరిగిన సంభాషణ ఆషామాషిగా జరగలేదనిపించింది. పరిస్థితి తనతో నిమిత్తం లేకుండానే చాలా ముందుకు వచ్చేసిందని మర్నాడు కానీ గ్రహించలేకపోయింది గిరిజ. లక్ష్మీపతి మామయ్య ఊరి నుంచి వచ్చాడు. మధ్యాహ్నమే తాంబూలాల తంతు జరిగే సూచనలు గమనించింది గిరిజ. నివ్వెరపోయింది ఒక్కసారిగా. బేబీ, నువ్వు ఇవాళ కాలేజీకి వెళ్ళకంది అనసూయమ్మ గారు. కూతురు గదిలో కూర్చుని తలదూకుంటుంటే దగ్గరగా వచ్చి. ఏమ్మా, ఎందుకు వెళ్ళకూడదమ్మా అంది గిరిజ. ఇంట్లో నిన్నటి నుంచి అనుకుంటున్నారు కదా, వినట్లేదా నువ్వు? నీకేం తెలియనట్టు అంటావేమిటి అంది అనసూయమ్మ. ఆ ఇంట్లో జరిగే గోల గిరిజ కొంతవరకు తెలుసు, కొంతవరకు తెలియదు. పరిస్థితి పీకల మీదకి వస్తే గాని ప్రాముఖ్యం ఇవ్వని స్వభావం ఆమెది. మొదటి నుంచి అలాగే తయారైపోయింది. ఎవరి కోసం ఈ తాంబూలాలు అంది.
బాగుందే ఈ ధోరణి. గడుసుదనం అనుకోనా, అమాయకత్వం అనుకోనా? పొద్దున్నే మీ లక్ష్మీపతి మామయ్య వచ్చారు. దేనికనుకున్నావు? నీకు సుందరం బావరికి పెళ్లి నిశ్చయం చేద్దామని. అర్థమైందా అంది ఆవిడ. గిరిజ జడ వేసుకోవటం పూర్తి చేసి అని ఎవరన్నారంది కాళ్ళు మెల్లగా ఊపుకుంటూ. అనసూయమ్మ కళ్ళు పెద్దవి చేసి కూతురికేసి చూసింది. ఏమిటే నీ ధోరణి? ఎక్కడి నుంచో దిగినట్టు మాట్లాడుతున్నావు? ఆమెకెందుకో కూతురి ముఖము మాటలు కొత్తగా అనిపించాయి. అవునమ్మా, నాకు సుందరం బావుకు పెళ్ళని నాకు తెలియకుండా మీ అందరికీ ఎలా తెలిసింది అని అడిగింది. అనసూయమ్మ గారి అహం దెబ్బతిన్నది. పెద్దవాళ్ళం కాబట్టి ఇలాంటి విషయాలు ముందుగానే మాకు తెలియటమే కాదు, మా దగ్గర నుంచే వస్తాయి తెలుసా అంది గట్టిగా. అది చేసుకునేది మేం కదమ్మా, మా పెళ్ళి కదమ్మా అన్నది గిరిజ. చేసేది మేము. ఈ పిచ్చి పిచ్చి వేషాలు మానేసి నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యని అక్కడి నుంచి వెళ్ళిపోతూ, అందుకే ఆడపిల్లల కాలేజీ చదువు వద్దంటే విన్నారు కాదు. మాటకు మాట చెప్పటం, అతి తెలివిగా మాట్లాడడం, పెద్దవాళ్ళని ప్రశ్నించటం, బాగుంది నీ వరుస అంటూ తనలో తాను గుణుక్కోవటం గిరిజకు వినిపించింది. అనసూయమ్మ గారి చిత్రమైన ప్రవృత్తి. ఆవిడకు సాంప్రదాయం పట్ల, వంశ ప్రతిష్ట పట్ల కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. వ్యక్తిత్వం, కొత్త ఆలోచనలు, వీటి పట్ల ఆమెకి ఏమాత్రము సదభిప్రాయం లేదు. ఆమె దృష్టిలో పెద్దలంటే పెద్దలే, వాళ్ళ మాట వినాల్సిందే. పిల్లలంటే పిల్లలే. ఆమెలో నిష్కపటం, నిక్కచ్చితనం రెండూ ఉన్నాయి. ఇంటికి దగ్గర బంధువులు కానీ, దూరపు చుట్టాలు కానీ ఎవరొచ్చినా ఆదరంగా అభిమానిస్తుంది. పని చేసే వాళ్ళని కూడా పని చెయ్యొద్దని తనే వంట చేసి అంతా వడ్డిస్తుంది. అత్తగారు కదా అని కోడళ్ల మీద అజమాయిషి చెయ్యదు. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రేమని ఇస్తుంది. గారాబం చేసి నెత్తి మీద పెట్టుకోదు. తన పని ఇతరుల పనిని భేదం పాటించకుండా చేసుకుంటూ పోవడం, నిత్యం జరిగే కార్యక్రమాలకి విఘ్నం కలగకుండా చూసుకోవటం ఆమె రోజువారీ కర్తవ్యం. కాసేపటికి గిరిజ కిందికి దిగి వచ్చేసరికి, ఇదిగో కోడలి పిల్ల అంటూ యశోదత్తయ్య ఏదో పరాచికాలు ఆడటం, ఒక చిన్న వదిన మినహాయించి మిగతా వాళ్ళంతా తనకు సుందరం బావకు పెళ్ళైనట్టే మాట్లాడడం చూసి తను ఎక్కడుందో ఏం చేయాలో తేల్చుకోలేకపోయింది. పెరట్లోకి వెడుతుంటే స్నానం చేసి వస్తూ సుందరం కల్పించాడు. అనుకోకుండా అతని ముఖంలోకి చూసేసరికి నాలిక బయటకు పెట్టి వెక్కిరిచ్చాడు సుందరం. మధ్యాహ్నం గదిలో మంచం మీద బోర్లా పడుకుని తనతో నిమిత్తం లేకుండా తన జీవితానికి సంబంధించిన సంఘటన ఎలా విరుచుకుపడిపోతున్నదో ఆలోచిస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగేశాయి గిరిజకి. కొంతమంది అసమర్థులమని తెలుసుకోకుండానే అసమర్థుల్లా గడిపేస్తారు. తన చేతుల్లో తను ఎంత లేదో, తను ఎంత ఏమి చేయలేదో ఆమెకు తెలిసి వచ్చింది. రాన్ దిగులు ఎక్కువైపోయింది గిరిజకి. గుండెలో భరించలేనంత బరువుగా ఉంది. తలగడల ముఖం దాచుకుని వెక్కి ఏడ్చేసింది. చాలాసేపటికి పుండరీకాక్షయ్య గారు బేబీ అంటూ లోపలికి వచ్చేసరికి ఉలిక్కి పడింది. ఇంకా పడుకుని ఉన్నావేమిటమ్మా అన్ను దగ్గరికి వచ్చారాయన. గిరిజ ముఖం కనిపించకుండా మరింత దాచుకుని అటువైపు తిరిగి పడుకుంది. ఆయనకేదో అనుమానం కలిగింది. బేబీ అంటూ దగ్గరగా వచ్చారు. ఏడుస్తున్నావా తల్లి అన్నారు. మంచం మీద కూర్చుని వీపు మీద చెయ్యి వేసి ప్రేమగా నిమిరారు. బేబీ ఇటు చూడమ్మా. ఎందుకమ్మా ఏడుపు అన్నారు ప్రేమగా. బలవంతంగా ఆ ముఖం తన వైపు తిప్పుకున్నారు. ఎలా అయిపోయావో చూడు. ఏం జరిగిందమ్మా? ఎవరన్నా ఏమైనా అన్నారా నిన్ను అన్నారు ఆయన. గిరిజకి చాలా సున్నితమైన మనస్తత్వమని, చాలామంది బాధపడని విషయాలకు ఆమె చాలా బాధపడిపోతుందని, చాలామందికి అనిపించనివి ఆమెకు అనిపిస్తాయని తండ్రిగా ఆయనకు బాగా తెలుసు. అందుకే ఏంటమ్మా ఏమిటని అడిగారు. చాలాసేపు బుజ్జగించగా చివరికి ఆమె గొంతు స్వాధీనంలో తెచ్చుకుని నాన్న ఈ పెళ్ళి అంటూ ఏదో చెప్దాం అనుకుంటోంది. కళ్ళల్లో నీళ్లు, గొంతులో మాట రాలేక ఆగిపోతుంది. ఆయనకి ఏదో అనుమానం కలిగింది. ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తుంది అనుకున్నారు. ఏమిటమ్మా, మనం మొదటి నుంచి అనుకున్నదే కదా అన్నాడు ఆయన. అది కాదు నాన్న అన్నది గిరిజ. తండ్రితో ఇంత పెద్ద విషయాన్ని ఎప్పుడూ చర్చించలేదు. మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నాకు తెలుసమ్మా, అన్నయ్యలందరికీ నువ్వంటే చాలా ఇష్టం. నీకంటే చిన్న వయసులోనే వాళ్ళకు కూడా పెళ్ళైపోయింది కదా తల్లి.
ఇంకా ఎందుకమ్మా నీకు ఏమిటమ్మా నీ సంశయం, నీ సమాధానం ఏమిటమ్మా తల్లి అంటూ